కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. థ్యాంక్ యూ సార్. చూడ్డానికి బాగా లా ఉంటావు గానీ అంత వెయిట్ ఏం లేవు. ఆగు, నువ్వు ప్రతిరోజు ఆలస్యంగా వస్తున్నా క్షమిస్తున్నానా? అలాగని కంటిన్యూగా క్షమించేస్తాను అనుకోగా పీకి పడేస్తాను. లోపలికెళ్ళు. అందమైన అమ్మాయిని చూస్తే నా గుండె తళుక్కుమంటది. ఏంటి లల్లి, మీ అక్క రోజు రోజుకి మతి పోగొట్టేస్తుంది. మీ అక్కని చూస్తుంటే మనసు లాగేస్తుంది. ఏంటి ఆ సూపు? పోయి పని చూసుకో. ఏంటి ఏదో అంటున్నావు? నేనేమన్నాను? పాపం మీ చెల్లికి దేవుడు అన్యాయం చేశాడు, అసలే నాకు జాలెక్కువ అంటున్నాను. నీ జాలి మడిచి జేబులో పెట్టుకో. అసలే నా చేతికి స్పీడ్ ఎక్కువ, తెలుసు కదా. అయినా నా చెల్లి మీద నీలాంటోడి దయాదాక్షిణ్యం అవసరం లేదు. తను చేసే పనికి టైంకి జీతం ఇస్తే చాలు. మన డైలీ అమౌంట్ పొద్దున్నే వచ్చేసాడు. ఇవ్వమ్మా. ఏంటి రాదమ్మా, వ్యాపారం ఎలా ఉంది? నీ మొహంలా ఉంది బాబు. అంత అద్భుతంగా ఉందన్నమాట. సరే, ఈ 4 కాయలు కూర చేసుకు తింటా, బాగుంటే రేపొచ్చి 1 కిలో కొంటా. ప్రస్తుతానికి ఉంటా. పొద్దున్నే వచ్చాడంటే ఫ్రీగా పట్టుకెళ్ళకుండా మాత్రం ఉండడు. ఛీ, సుబ్బారావు డైలీ. పొద్దున్నే తగలడ్డాడు పీసినారేదవా. ఈరోజు ఏడ్ చేస్తాడో ఏంటో. కాస్త నవ్వుతూ ఇవ్వచ్చుగా. అది నోరా డ్రైనేజీ డోరా? మున్సిపాలిటీ వాళ్ళ కంపంతా నీ నోట్లోనే ఉంది కదయ్యా. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాను, కాస్త క్లీన్ చేయించుకో. ఎక్కడి వరకు వెళ్ళాలి తాత? మార్కెట్ వరకు నమ్మా. అయ్యో, అంత బరువు మోసుకుంటూ మార్కెట్ వరకు ఎలా వెళ్తావు తాత? రండి, నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని. సంతోషం తల్లి, అడగకుండానే సహాయం చేశావు. అయ్యో, దాందేముంది తాత, రండి వెళ్దాం. మన 80. అమ్మా అమ్మా, ఇక్కడే ఆపమ్మా. ఒక్క నిమిషం అమ్మా, దాహంగా ఉంది, తాగడానికి నీళ్ళు లేవు. ఆ పక్కకెళ్ళి తెచ్చుకుంటానమ్మా. అలాగే తాత, నువ్వు వచ్చేలోపు నేను ఇవన్నీ అక్కడ సర్దేస్తానులే. ఓయ్ బులుగు బండి, బిల్లు కట్టు.
ఈ మంత్ నీళ్ల బిల్లు, కరెంటు బిల్లు, అన్ని బిల్లులు కట్టేశానే. ఈ బిల్లు గడెవడు? అమ్మాయ ఆడమ్మగా తేడా లేకుండా పెరిగితే ఇలాగే తగలాడతారు. అయినా మనకెందుకులే. ఏ బులుగు బండి, నిన్నే 80 కట్టు. ఓయ్ బులుగు చొక్క, నేనెందుకు కట్టాలి? అసలు ఎవరు నువ్వు? ఆహా, మా అమ్మ కొడుకుని. నేను మీ నాన్న కొడుకువి అనుకుంటున్నాను. ఏయ్, ఏంటి ఎట్టకారమా? స్టార్ట్ చేసింది ఎవరో? ఏయ్, అయినా ప్యాంటు షర్ట్ వేసుకున్న నీతో నాకు డిస్కషన్స్ ఏంటి? షర్టు ప్యాంటు వేసుకున్నా నీతో నాకు డిస్కషన్ ఏంటి? ఏయ్, నేనంటే మగాణ్ణి. నేను అమ్మాయిని. అవునా, నేను ఇంకా మగరాయుడు అనుకున్నానులే. అయినా అమ్మాయిలంటే ఎలా ఉండాలి? ఒక కట్టు, నుదుటిన బొట్టు, చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు, కళ్ళకి కాటుక, చెవులకి జుంకాలు వేసుకుని చూడ ముచ్చటగా ఉండాలి. నీలా మగరాయుడులా కాదు. ఇంకొకసారి మగరాయుడు అంటే మొహం పచ్చడైపోద్ది. అయినా నీతో నాకు అనవసరం. నేను మున్సిపాలిటీ ట్యాక్స్ కలెక్టర్ని. మార్కెట్లో కూరగాయలు బండి పెడితే ట్యాక్స్ కట్టాల్సిందే. బండి నేను పెడితే కట్టాలి. నేను పెట్టలేదు కదా. నువ్వు పెట్టకపోతే ఈ బండి మీద కూరగాయలు ఎందుకు పెడుతున్నావు? కూరగాయలు పెట్టేస్తే బండి నాదైపోతుందా? ఇదిగో, బండి నీదో కాదో, కొన్నావో కొట్టుకొచ్చావో నాకు అనవసరం. మర్యాదగా ట్యాక్స్ కట్టు. కట్టను. కట్టవా? కట్టను. కట్టవా? కట్టను. నీతో ట్యాక్స్ ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు, చెప్తా. ఈ బండి నీదేగా? అవును. ఏయ్, నా తాళం. ట్యాక్స్ కట్టి తాళం తీసుకెళ్ళు. ఏయ్, నా తాళం తీసుకున్నావేంటి? ఆ, ప్రాణం తీసుకోలేదు, సంతోషించు. లేకపోతే నాతోనే వెట్టకారమా? ట్యాక్స్ కట్టి అప్పుడు తాళం తీసుకెళ్ళు. మర్యాదగా నా తాళం నాకివ్వు, లేదంటే నేనేం చేస్తానో చూడు. ఆ, ఏం చేస్తావేంటి? ఇవ్వను, నీ చేతనేం చేసుకోపో. రేయ్, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా తాళం నాకివ్వు. రేనా? నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు ట్యాక్స్ కట్టినా తాళం మాత్రం ఇవ్వను. ఏంటా చూపు? వీడు సాఫ్ట్గా సాఫ్ట్వేర్ అబ్బాయిలా ఉన్నాడు, బెదిరిస్తే భయపడిపోతాడు, వార్నింగ్ ఇస్తే వణికిపోతాడు అనుకుంటున్నావేమో. మాసమ్మా, ఓరా మాస్. పంజ విసిరానంటే పూలైనా పడుకోవాల్సిందే. మనం ఒక గుద్దు గుద్దామంటే మదపుటేనుగైనా మట్టి ఖర్చుకుపోవాల్సిందే.